మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి వరకు బుధగ్రహం యొక్క మార్పు ఉంది చూశారండి. అష్టమంలో ఉన్న బుధుడు మిమ్మల్ని చుక్కలు చూపించాడండి. అసలు ఈ మంగళవారం కూడా అలాగే ఉంది, కానీ తర్వాత బుధుడు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల మిథున రాశి వాళ్ళకి అష్టమ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. కష్టాలు, మానసికంగా రుగ్మతలు, అనుకున్న పని జరగకపోవడం, లేనిపోని గొడవలు, అనారోగ్యం ఇవన్నీ పోయి బ్రహ్మాండంగా అదృష్టం వరిస్తుందని చెప్పాలి. అలాగే ఇన్ని రోజులుగా మీకు అనుకూలంగా లేని ఆస్తి వ్యవహారాలు, సొంతంగా ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా, ప్రాపర్టీస్ ఏదైనా చేసుకోవాలన్నా, విలువైన వస్తువులు కొనాలన్నా కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు. అలాగే ఈ వారం ధనస్థానం చూసుకుంటే ధనానికి ఎటువంటి ఇబ్బంది రాదు, కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ ముందుకు తీసుకువెళ్తారు. అలాగే సంతానం విషయంలో చక్కటి పురోగతి, వాళ్ళు విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, దూర ప్రయాణాలు చేయడం కానివ్వండి, పై చదువుల కోసం ప్రయత్నాలు కానివ్వండి, తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారన్నమాట. ఎన్నో రోజులుగా పెళ్లి కాలేదు అని అనుకున్న వాళ్ళందరికీ మంచి మంచి సంబంధాలు ఈ వారం సెటిల్ అవుతాయి. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారండి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం పూర్తిగా ఉంటుంది. ఆస్తిపాస్తుల విషయాలన్నీ కూడా సెటిల్ అయ్యేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అంటారా, బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి, కొత్త ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటాలు కానీ, కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావడం కానివ్వండి, మంచి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో కాస్త నష్టానికి గురయ్యే అవకాశం చాలా అధికంగా ఉంది. కాబట్టి ప్రతి వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఈ వారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటాయండి. మరి బుధ యొక్క రాశిలో పుట్టిన మీరు మిథున రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవండి. సక్సెస్ మీదే.